ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ సమయమున మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనము విందాం. మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడి మనలను బలపరుచు రీతిగా చిన్న ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ నామమునకు వందనములు. మీ మాటలు వివరించబోచున్నటువంటి నాకు తగిన మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మీ ప్రియ బిడలతో మీరే మాట్లాడి బలపరచాలని యేసు నామములో వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రూతు గ్రంథము నుండి ఎన్నో వర్తమానాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా రూతు గ్రంథము నుండి ఒక చిన్న సందేశాన్ని మనము విందాం. నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము మరియు 17వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేనును మృతి పొందుదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఇక్కడ మాట్లాడుతూ ఉన్న మాటలు రూతు అనేటువంటి మోయాబు స్త్రీ యూదురాలైన తన అత్తగారితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అది. తన అత్త అయినటువంటి నయోమి తన కోడలైనటువంటి మోయాబు దేశపు స్త్రీ అయినటువంటి రూతుతో ఓర్పా రూతు ఇద్దరు తన కోడళ్లతో మాట్లాడుతూ, అమ్మ, మీరు తిరిగి మరలా మీ గృహాలకు వెళ్ళండి, మీ తల్లిదండ్రుల చెంతకు వెళ్ళండి, మీరు మరలా వివాహము చేసుకొని సంతోషంగా ఉండండి. నేను నా ఇద్దరు బిడ్డలను కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, మరలా నా స్వదేశానికి నేను తిరిగి వెళుతున్నాను. కాబట్టి నా జీవితం ఎలా అయిపోయింది, నా జీవితం ఎలా అయిపోతే నాతో వస్తే మీకేం ప్రయోజనం ఉండదు, కాబట్టి మరలా తిరిగి వెళ్ళిపోండి అని అత్త తన కోడలతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని మరలా తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం అత్తను హత్తుకున్నది. అత్త, నీవు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా ఎడబాసితే దేవుడైన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని మాట్లాడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ నుంచి ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనము నేర్చుకోవాలి. రూతు జీవితము అద్భుతంగా మార్చబడడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో స్త్రీల పేర్ల మీద 2 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఎస్తేరు గ్రంథము, రెండవది రూతు గ్రంథము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే రూతు జీవితము ఎంతగా మార్చబడిందంటే, ఎంతగా పరివర్తన చెందిందంటే, ఎంతగా తన జీవితము పునరుద్ధరించబడిందంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది రూతు జీవితం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తనకంటూ ఒక పుస్తకాన్ని
ఆమె లిఖించుకోగలిగింది. హల్లెలూయా. దేవుడే ఆమెను హెచ్చించాడు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి. ఓర్ప పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకి ఇంకెక్కడ కనిపించదు. అయితే రూతు గ్రంథము, రూతు పేరు మాత్రమే కాదు, తనకంటూ తన ఒక పుస్తకాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సంపాదించుకుంది. హల్లెలూయా. ఒక అన్యురాలు, మోయాబు దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ ఆవిడ. అలాంటి స్త్రీ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనే కాదు, కానీ యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు మనందరికీ తెలుసు కదా, కీర్తనాకారుడైన దావీదు రాజు. దావీదు రాజును గురించి దేవుడు హీఈస్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇస్తాడు. ఇశ్రాయేలు చరిత్రలో మకుటము లేని మహారాజుగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి దావీదు గారికి జేజమ్మ ఈ రూతమ్మ గారు. హల్లెలూయా. ఒక అన్యురాలు, వెలివేయబడినటువంటి ఒక అన్యజాతికి చెందినటువంటి ఈ స్త్రీ అద్భుతంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి, అద్భుతంగా తన జీవితం స్థిరపరచబడడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆమెకంటూ ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? మనం ఏమైనా విడవవలసింది విడుస్తూ ఉన్నామా? ఆమె పాప జీవితాన్ని విడిచిపెట్టింది, పాప లోకాన్ని విడిచిపెట్టింది. నా అత్త కలిగినటువంటి దేవుడే గొప్ప దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే నా మూడు మారిపోయిన నా జీవితాన్ని చిగురింప చేయగల దేవుడని అత్తతో కూడా మోయాబు దేశాన్ని విడిచిపెట్టి నిజదేవుని యొద్దకు రావడం మనం అక్కడ చూస్తాం. దేవుడు ఆమెను ఉన్నతంగా దీవించాడు. మూడు బారిపోయిన తన జీవితాన్ని మరలా చిగురింపచేశాడు. ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక అయిపోయింది నా జీవితం ఇక పతనం అయిపోయింది, నన్నెవరూ బాగు చేయలేరులే అని అనుకుంటూ ఉన్నావేమో. అయితే నువ్వు దేవుని వద్దకు రా, దేవునికి మొరపెట్టు, ఒక మంచి నిర్ణయం తీసుకో, పాపలోకాన్ని విడిచిపెట్టు. దేవుని సన్నిధికి రాగలిగితే మరలా కోల్పోయిన వాటిని తిరిగి నీకు ప్రసాదిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఉన్నతంగా దీవిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్మదేవుడు మన వినికిడిలో దీవించి ఈ మాటలు మన హృదయములలో ఆ కృపగల దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మికిలి ప్రేమగల మా తండ్రి, దయగల మా రాజా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ మాటలు ఎందరైతే వినుచు ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి బలపరచాలని యేసు నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవున ఈ మాటలు ఎందరైతే వినుచు ఉన్నారో వారందరికీ సకలలోక పరిశుద్ధులకు దైవకృప సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.